అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అస్సలాముఅలైకుం అంటే ఏంటిది? అస్సలాముఅలైకుం అంటే మీ మీద అల్లా యొక్క శాంతి, దయా మరియు రెహమత్ కలగను గాక. ఇది ఒక దువా, ఒక ప్రేమతో ఇచ్చిన శుభాకాంక్ష. చాలామంది జకాత్ అంటే డొనేషన్ అనుకుంటారు, కానీ ఇది డొనేషన్ కాదు. ఇది అల్లా విధించిన నిరుపేదం. ఇది మన డబ్బులో ఉన్న నిరుపేదలకు హక్కు. జకాత్ ఎందుకు ఇవ్వాలి? ఒక నీటి గ్లాస్లో కొంచెం డస్ట్ పడితే మనం దాన్ని తాగుతామా? కాదు, మనం దాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే జకాత్ కూడా. ఇది మనం ధనాన్ని శుద్ధి చేయడానికి ఉపాయం. అల్లా ఖురాన్లో చెప్పారు, మీ సంపదలో నిరుపేదలకు హక్కు ఉంది. జకాత్ వల్ల మన ఆకర్షణ తగ్గుతుంది, ధనంలో బరకా పెరుగుతుంది, సమాజంలో న్యాయం నిలుస్తుంది. జకాత్ ఎవరు ఇవ్వాలి? మీ దగ్గర బంగారం, వెండి, క్యాష్, బిజినెస్ ప్రాఫిట్స్ లేదా సేవింగ్స్ 1 ఇయర్ నుంచి ఉన్నాయా? అప్పుడు జకాత్ కట్టడం ఫర్జ్. ఉదాహరణకు, ఒక రైతు ఉన్నాడు. తన వ్యవసాయ భూమిలో అధికమైన పంటలు పెరిగితే అది తన కుటుంబానికి మాత్రమే కాదు, అది పనిచేసిన వారికి కూడా హక్కు ఉంది. అలాగే మన ధనంలో పేదవారికి ఉన్న హక్కు ఇవ్వాలి. జకాత్ ఎన్ని శాతం ఇవ్వాలి? జకాత్ మీ సంపదలో 2.5% ఇవ్వాలి. ఉదాహరణకు, మీ దగ్గర 10,000 రూపాయలు ఉంటే దాంట్లోకెళ్ళి మీరు 250 రూపాయలు జకాత్ ఇవ్వాలి. ఇది చిన్న భాగం కావచ్చు, కానీ ఇది నిరుపేదలకు పెద్ద ఆశ. ఉదాహరణకు, ఒక రోడ్ యాక్సిడెంట్లో డాక్టర్ చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ హెల్ప్ చేశాడు అనుకోండి. అది చిన్న విషయం కావచ్చు, కానీ అది పేషెంట్కి ప్రాణ రక్షణ అవుతుంది. అలాగే మన జీవితంలో చిన్న జకాత్ కూడా పేదవారి జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావచ్చు. జకాత్ ఎవరికి ఇచ్చేయాలి? జకాత్ నిరుపేదలకు, మిస్కీనోళ్లకు, అత్యంత అవసరం ఉన్నవారికి, బందీపడిన ముస్లింలకు, సహాయం కావాల్సిన వారికి, అల్లా మార్గంలో పని చేయగల వారికి, అప్పులో ఉన్న వారికి జకాత్ ఇవ్వచ్చు. జకాత్ ఇస్తే ఎంత లాభం ఉంది? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, జకాత్ ఇవ్వలేదు అంటే ధనం నష్టం అవుద్ది. జకాత్ వల్ల మన ధనం శుద్ధి అవుతుంది, సంపదలో బరకా పెరుగుతుంది, సమాజంలో సమానత్వం పెరుగుతుంది, అలాగే అల్లాకి దగ్గర అవుతాము. ఉదాహరణకు, ఒక వ్యాపారి తన ఓల్డ్ స్టాక్ని క్లియర్ చేయకపోతే న్యూ స్టాక్కి పెట్టడానికి జాగా ఉండదు. అలాగే మన ధనంలో జకాత్ ఇవ్వాలి, అప్పుడే మన బరకా పెరుగుతుంది. జకాత్ ఎప్పుడు ఇవ్వాలి? రంజాన్లో మన ధనం శుద్ధి చేయాలి కదా. మన 2.5% జకాత్తో ఒక నిరుపేదకి 100% హోప్ ఉంటుంది కదా. ఖురాన్లో అల్లా చెప్పారు, నువ్వు ఇస్తే నీ ధనం తగ్గదు, నువ్వు ఇస్తే అల్లా నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఉదాహరణకు, ఒక నీటి గుంట ఉంది. దాంట్లోకెళ్ళి ఎవరు నీరు తాగకపోతే ఆ నీటి గుంట ఆరిపోతుంది. అలాగే మన ధనంలో జకాత్ ఇస్తే బరకా పెరుగుతుంది, అది ఇవ్వకపోతే ధనం నష్టపోతుంది. జకాత్ భగవంతుని విధి. ఇది భరం కాదు, బరకా. రంజాన్లో స్వర్గం యొక్క మార్గం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? జకాత్తో.